శత్రునాశనం చేయటానికి లేకుంటే శత్రువుల యొక్క చూపు పడకుండా ఉండటానికి ఏమైనా స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ ఉంటాయా? శత్రువులు అంటే ఏమిటి? ఏమైనా యుద్ధాలు అవి చేస్తున్నావా మనం ఇప్పుడు? అంటే రాచరికం కాదు కదా. వ్యాపారంలో స్పర్ధులు ఉంటారు ఎంతో కొంత. వాళ్ళకేవో ఉంటాయి. బిజినెస్లో ఏదైనా రైవలరీ ఉండొచ్చు. ఉద్యోగస్తుల్లో ఏదో చిన్నవి కాంపిటీషన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ ఫ్రెండ్స్లో ఏవో చిన్న చిన్న పోటీలు ఉంటాయి. ఇంత పెద్ద శత్రుత్వం అనే అంత పెద్ద పదాలు ఏముంటాయి జీవితాల్లో మామూలు వాళ్ళకి? కానీ అనుకుంటాం, కానీ చాలా మందికి ఉంటారు రమ్మగారు, చుట్టుపక్కల వాళ్ళని, ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు చదువుకునేటప్పుడు నా శత్రువు అని ఫీల్ అయిపోయి ఎనిమిని చూసినట్టు చూసేవాళ్ళు ఉండరా? ఉంటారు. వాటితో సార్ట్ అవుట్ చేసుకోవాలి. దానికి శత్రునాశనానికి మంత్రాలు అవి తంత్రాలు ఏం చేస్తాం? సార్ట్ అవుట్ చేసుకోవాలి. గిలికజాలు పెట్టుకుని మనం దాన్ని పెంచి చేసుకుని చిన్న చిన్న వాటి మనమే 90% శత్రుత్వాలన్నీ కూడా చిన్న ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేక మొదలవుతాయి జయ. ఇప్పుడు ఎదురిళ్లలో ఎవరైనా ఒకటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కొంతమంది. తర్వాత అవతల వాళ్ళలో ఏదైనా లూప్ హోల్ కనపడితే మనం వెతికే ధోరణి, దాన్ని పెంచి పోషించడం, దాన్ని నలుగురికి చెప్పడం, అక్కర్లేని మాటలు మాట్లాడటం, వాళ్ళు ఏదైనా తగాదా పడుతుంటే వెళ్ళి వింటాం, కింద వాళ్ళకో పక్క వాళ్ళకో ఇంకోళ్ళకో చెప్తూ ఉంటాం. మనమే తీరి కూర్చుని తెచ్చుకుంటాం కదా. చిన్న చిన్న గొడవలతో మొదలైతే చివరికి పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తారు.